తాతయ్య ఈరోజు సమాజంలో పరిస్థితులు, సమాజంలో అందరూ వాడుకునేటువంటి వస్తువుల తయారీ, వాటి గురించి చెప్పడం ప్రారంభించారు. శ్రద్ధగా చుట్టూ చేరారు మనవలందరూ. ఇంక తాతయ్య అందుకున్నారు. తాతయ్య, ఈరోజు మాకేం చెప్తున్నారు అని వారు అడిగినట్లుగా ఆయనే భావించుకుని, అదేనర్రా, మీకు కొత్త విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అవి మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఉదాహరణకి, మనం తినే బియ్యం ఉన్నాయి, ధాన్యం ద్వారా కదా వస్తున్నాయి. ధాన్యం పండించేది రైతు. అయితే రైతు ఒక్కడే శ్రమిస్తాడా? అతని కోసం ఎంతమంది సహకారాన్ని అందిస్తారు? అలాగే బట్టలు నేసేవారి గురించి ఆలోచించండి. మొదట రైతు పత్తి పండించాలి, ఆ పత్తిని వడకాలి, వడికిన దారాన్ని మగ్గం మీద పోగులు పోగులుగా కట్టి వస్త్రం నెయ్యాలి, మళ్లీ దానికి రంగులద్దాలి. మరి ఆ మగ్గం తయారు చేసేది వేరే వ్యక్తి, ఇతర పనిముట్లు చేసేది వేరే వ్యక్తులు. ఇలా ఒక్కొక్కరిని చూస్తూ పోతే కొన్ని లక్షల మంది మన నిత్య వాడుకలో ఉన్న వస్తువుల ఉత్పత్తి కారకులవుతారన్నమాట. ఇవన్నీ ఊహించండి. మనం మాత్రం వాడకదారులం మాత్రమే. ఈ సమాజంలో మన వంతు ఏదైనా ఉత్పత్తి ఉందా? మరి మన బాధ్యత ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి. అందులో మనం పాల్గొనాలంటే మీరందరూ బాగా చదువుకోవాలర్రా. అధిక చదువులు చదవడం వల్ల మీ సేవలు కూడా సమాజానికి ఏదో ఒక రూపంగా ఒకనాడు అక్కరకు వస్తాయి. మీ జన్మ ధన్యమవుతుంది, మనసుకు తృప్తి వస్తుంది, అందరిలో గౌరవం ఉంటుంది. తెలిసిందా తాతయ్యలు అంటూ వాళ్ళని తాతయ్యలు అని పిలిచారనే పిల్లలు ఆనందంగా పక్కుమని ఒక్కసారి నవ్వారు. వినండి, మీరు చిన్నపిల్లలు, మీకు ఇటువంటి శ్రమ ఇప్పుడే వద్దు. కానీ కష్టపడి చదువుకుంటే మీలో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు, ఒకరు లాయరు, ఇంకొకరు ఉపాధ్యాయుడు, ఇట్లా మీరు చదువులతో రూపుదిద్దుకుంటే మీ వల్ల ఈ తీరుగా సమాజానికి మంచి సేవ లభిస్తుంది, మీకు ప్రతిఫలం లభిస్తుంది. ఇప్పుడు మీకు ఒక సమస్యాపూరణం ఇస్తాను అంటూ మళ్ళీ టాపిక్ మార్చారు తాతయ్య. సమస్యాపూరణమా? అదేమిటి తాతయ్య అన్నారు మనవలు. అవునర్రా, ఒక సమస్యని ఇచ్చి దానిని చక్కటి అర్థంతో సమన్వయించి చెప్పడాన్ని సమస్యాపూరణము అని అంటారు. అసాధ్యమైనటువంటి విషయాన్ని సాధ్యంగా చెప్పాలి అన్నమాట. అలా ఎలా తాతయ్య చెప్పు. ఇదిగో ఈ లైను వినండి. కుంజరయూదంబు దోమ కుత్తుక చొచ్చెన్. దీని అర్థమేమిటో తెలుసా? కుంజరయూధము అంటే ఏనుగుల గుంపు. ఆ ఏనుగుల గుంపు ఒకరోజు ఒక చిన్న దోమ కంఠంలో దూరిపోయిందటర్రా. ఇది వినడానికి ఆశ్చర్యంగా లేదు అన్నాడు తాతయ్య. పిల్లలు, అదెలా సాధ్యం తాతయ్య? అదే జరిగితే అసలు ఎలా? మాకేమీ అర్థం కావడం లేదు, మీరు వివరించి చెప్పండి అన్నారు. దీని భావార్థం చెప్తాను వినండర్రా. పూర్వం పాండవులు కౌరవులు ఒక పందెం వేసుకున్నారు. వాళ్ళాడిన జూదంలో ఓడిపోయిన వారు 12 ఏండ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అని పందెం పెట్టుకున్నారు. తీరా పందెంలో పాండవులు కాస్త ఓడిపోయారు. పందెంలోని షరతుల ప్రకారం పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు. ఇంక 1 సంవత్సరం మిగిలింది, అది అజ్ఞాతవాసం చెయ్యడానికన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి? సరే, విరాటరాజు రాజ్యానికి పోదాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళి మారువేషాలు వేసుకుని ఆ కొలువులో పన్ను చేశారయ్యా వాళ్ళందరూ కూడా. ఇదర్రా అంటే చూడండి, ఒక మహాసామ్రాజ్యానికి మహారాజులైనటువంటి పాండవులు ఎంతో చిన్న దేశం అయినటువంటి విరాటరాజ్యం వెళ్ళి అక్కడ కొలువులో పనివాళ్లలా చేరడం, ఇది చూస్తే మీకేమనిపిస్తోంది? ఏనుగుల గుంపు దోమ గొంతులోనికి పోయినట్లుగా లేదర్రా? ఈ ప్రశ్నని పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారు తన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు అనే పండితులను అడిగారట. వెంటనే తెనాలి రామకృష్ణుడు తడుముకోకుండా ఒక పద్యరూపంగా ఈ సమస్యని పూరించాడు అని చెప్తారు. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకట, సంజయ విధినే మందును కుంజరయూదంబు దోమ కుత్తుక చొచ్చెన్. ఏమిటి తాతయ్య పద్యం చదివేశావు, అర్థం తెలియద్దు?
ఇదిగో ముందు చెప్పాను కదర్రా, అదే అర్థం. మళ్ళీ కావాలంటే వివరంగా చెప్తాను చూడండి. ఏమీ లేదు, మహావీరులైనటువంటి పాండవులందరూ ఒక చిన్న రాజు అయినటువంటి విరాటరాజు కొలువులో పనిచేశారు అని. ఓహో, అలాంటి పరిస్థితుల్లో వాడతారా ఇది? ఇప్పుడు అర్థమైంది తాతయ్య అన్నారు పిల్లలందరూ. దీని ద్వారా మీరేం నేర్చుకుంటారర్రా? జూదము అంటే మన భాషలో ఇవాళ పేకాట లాంటిదన్నమాట. షరతులతో మనమాడి ఎదుటివాడి చేతిలో ఓడిపోతే జూదంలో పెట్టిన డబ్బంతా అవతలవాడు వశమవుతుంది. మీరు సినిమా పాటల్లో చూసి ఉండవచ్చు. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అని అంటుంటే పిల్లలు కూడా ఉత్సాహం పట్టలేక, అవును తాతయ్య ఆ సినిమా మేం చూసాం అంటూ తాళాలు వేయడం మొదలుపెట్టారు. అందుకే జూదం అనేది ఒక వ్యసనం. దాని జోలికి జీవితంలో పోకూడదు. ఎవరితో ఏ రకమైన పందెం కాయకూడదు. లేకపోతే చెడు స్వభావం అలవడి చెడు పోకడలకు దారితీస్తుంది. మనమెప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కష్టమైన నిష్ఠూరమైన నిజం పలకడం నేర్చుకోవాలి అంటూ హితవు చెప్తున్నారు తాతయ్య. రేపు ఇంకా గమ్మత్తైన శ్లోకం ఇంకొకటి చెప్తానర్రా. ఈ రోజుకు చాలండి, అబ్బా నాకు అలసటగా ఉంది అంటూ కుర్చీలో వాలారు తాతయ్య. చేతులెత్తి తలక్రింద పెట్టుకున్నారు. మరుసటి రోజు ఎండ తీవ్రత లేక కాస్త ప్రశాంత వాతావరణం కనిపించింది. దాంతో నలుగురు అన్నదమ్ములు, అదే శశధరు, ధరణీశ్వరు, విశ్వంభరు, ఋషికేశు, వాళ్ళందరూ తమ స్నేహితులతో అలసట వచ్చేదాకా ఆడుకొని ఇంట్లోకి వచ్చారు. సేద తీర్చుకున్నారు, స్నానాలు చేశారు, అన్నాలు తిన్నారు. అంతే. అది ఎవరి సమయం మరి? తాతయ్యకిచ్చిన సమయం. తాతయ్య గుర్తుకొచ్చి, తాతయ్య పడుకున్నాడో ఏమో, మెలకుగా ఉన్నాడో లేదో అనుకుంటూ, నానమ్మ తాతయ్య అన్నం తిన్నారా అని నెమ్మదిగా నాయనమ్మ దగ్గరికి చేరారు. తిన్నారర్రా, ఇప్పుడే తిని విశ్రాంతి తీసుకుంటున్నాడు. మీరు పోయి ఆయనను కదిలించకండి అంటుంది ఇందుమతి. సరే అని వాళ్ళు వాళ్ళ గదుల్లోకి పోయి ఏవేవో కథల పుస్తకాల ముందరేసుకుని చదువుకుంటూ ఉంటారు. ఋషికేశ్ మాత్రం చెల్లెలు పరంజ్యోతిని ముద్దు చేసుకుంటూ దాని దగ్గర కూర్చుని ఉంటాడు. ఆ రోజంతా ఇంకా పిల్లలెవ్వరూ తాతయ్య గారి దగ్గరికి వెళ్లరు. మరునాడు తాతయ్య ఏదో ఒక గమ్మత్తైన శ్లోకం చెప్తాను అని అన్నాడు కదా, అది ఎదురుచూస్తూ తన దైనందిన కార్యక్రమాలన్నీ ముగించే లోపలే పిల్లలు కూడా తమ రోజులవారీ పనులన్నీ పూర్తి చేసుకుని తాతయ్య దగ్గరికి వచ్చారు. తాతయ్య అల్పాహారం చేసి కుర్చీలో కూర్చుని ఏదో లోపల చదువుకుంటూ నెమ్మదిగా, అది బయటికి స్పష్టంగా వినపడడం లేదు. పిల్లలు కూడా ఓహో తాతయ్య చదువుకుంటున్నాడు కదా అని వాళ్ళ అమ్మలు పెట్టిందేదో ఒకటి తినేసి మూతులు తుడుచుకుంటూ తాతయ్య దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు. వస్తూనే తాతయ్య, మొన్న మీరేదో గమ్మత్తైన శ్లోకం చెప్తానన్నారు, మరి చెప్పండి అన్నారు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తున్నారు తాతయ్య గారు. ఆయనకు అదే పని కదా మరి. సరే వినండి అని వెంటనే చెప్పడం ప్రారంభించారు. మీ నోటు పుస్తకంలో రాసుకోండర్రా, శ్లోకానికి ముందు కొంత వివరణ కూడా చెప్తాను, తర్వాత శ్లోకం రాసుకుందరు గాని అంటారు. సిద్ధమైపోయారు పిల్లలందరూ కూడా. పూర్వం ఒక రామభక్తుడు, అంటే రాముడంటే చాలా ఇష్టమైన ఆయన అన్నమాట. ఆయనకి రాముడు తప్ప రెండో దైవం లేరు. ఆయన పొరపాటున కూడా శివుని పేరు తలుచుకోడు. ఒకసారి ఒక పండితుడి దగ్గరికి పోయి, నేను విష్ణువుని గూర్చి రాముణ్ణి గూర్చి అలాగ తలుచుకునేలాగా ఒక మంచి పద్యం చెప్పండి, ఒక శ్లోకం చెప్పండి అని అడిగట. ఆ పండితుడికి తెలుసు, ఓహో ఇతనికి రాముడి మీదే చెప్పాలి, శివుడి మీద చెప్పకూడదు అని. సరే అన్నాడు. ఒక కాగితం మీద శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. అది విష్ణువుని స్తుతిస్తూ ఇచ్చానర్రా, మీ విష్ణువు సంతోషిస్తాడు, చదువుకోండి అంటాడు నవ్వుతూ పండితుడు. ఆ శ్లోకమర్రా, అది మీరిప్పుడు రాసుకోండి, అందులో ఉన్న గమ్మత్తేమిటో మీకు చెప్తాను అంటారు తాతయ్య. చెప్పండి అన్నారు పిల్లలు. ఇంక శ్లోకం చెప్పడం మొదలుపెట్టారు. గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాత శశిఖండమౌళి లంకేశ సంపూజిత పాదపద్మ పాయాదనాదిః పరమేశ్వరో నః. ఈ శ్లోకం వినేటప్పటికీ విష్ణు భక్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అందులో ఏం చెప్పారు? పరమేశ్వరః న పాయాత్, పరమేశ్వరుడు మన్ని రక్షించాలి అని ఉంది. అన్ని విశేషణాలు ఆ పరమేశ్వరుడికే సరిపోయేలా ఉన్నాయి. ఎలాగా? గవీశ పాత్రః, మొట్టమొదటి మాట ఉందనుకోండి, గవాం ఈశః అంటారు సంస్కృతంలో.
గవీశ అంటే ఆవులకి ప్రభువైన వృషభం. వృషభం అంటే నందీశ్వరుడు, ఆ నంది వాహనంగా కలిగినవాడు అని అర్థం అన్నమాట. గవీశపాత్ర అంటే సదాశివుడు. నగజార్తిహారి, నగజ అంటే తాతయ్య, నగజ అంటే పార్వతి కదా? అవునర్రా, ఆ పార్వతీదేవి యొక్క ఆర్తిని పోగొట్టినవాడు సాంబశివుడు. కుమార తాత, తాత అంటే తాతయ్యనా? తాత కాదర్రా, తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. ఇక్కడ కుమారస్వామి తండ్రి అయినవాడు శివుడే కదా. శశిఖండమౌళి అంటే చంద్రవంకని శిరస్సును ధరించినవాడు శివుడు. లంకేశ సంపూజిత పాదపద్మ అంటే లంకాధిపుడైన రావణాసురుడి చేత పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఆయన. అనాది అంటే ఆది లేనివాడు, ఆయన ఆదిమధ్యాంత రహితుడు. కాబట్టి అటువంటి పరమేశ్వర నప్పాయాత్, అలాంటి పరమేశ్వరుడు మన్ని రక్షించుగాక అని దానికి అర్థం. ఓహో, వృషభవాహనుడా, పార్వతికి పత, కుమారస్వామికి తండ్రా, చంద్రశేఖరుడా, రావణునిచే సేవింపబడినవాడా, అనాది పురుషుడా, అలాంటి పరమేశ్వరుడు రక్షించాలా? ఇదా దీని అర్థం? మరి నేను రామభక్తుణ్ణండి అని చెప్పుకున్నా కదా, రాముడి మీద కదా నేను చెప్పమన్నాను, విష్ణువు మీద కదా నేను చెప్పమన్నాను. నువ్వు చూస్తే పూర్తిగా ఈ శివపరమైనటువంటి శ్లోకాన్ని చెప్పావేమిటి అని ఆ రాసిన పండితుడి మీద ఇతనికి కోపం వచ్చింది. ఆ శ్లోకం పట్టుకుని వేరే పండితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమండి, నాకు ఒక సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగాడు. తప్పకుండా నాయనా, నాకు తెలిస్తే చెప్తానన్నాడు ఆయన. ఇదిగో ఈ శ్లోకం చూడండి అని చెప్పి ఆ శ్లోకాన్ని ఆయనకి ఇచ్చాడు. దానికి ఆ రామభక్తుడు, విష్ణువు మీద నేను శ్లోకం రాయమంటే మొత్తం శివుడి మీద రాసి ఇచ్చాడండి అని వెనకాతల నుంచి గొణుగుతున్నాడు. దానికి ఆ కొత్త పండితుడు ఒక నవ్వు నవ్వాడు. నాయనా, ఇదంతా విష్ణువు గురించే నాయనా, అదెలా సాధ్యమవుతుందండి? అన్ని పదాలు శివుడికి కదా వర్తిస్తున్నాయి అన్నాడు ఈయన. అయితే వినండి, ఈ శ్లోకం మొత్తంలో కిటుకంతా ఒక్క పదంలో ఉంది. అది ఎలాంటిదంటే అనాది అనే పదం. అనాది, ఆది లేనిది అని అర్థం. పరమేశ్వరుడు ఎలాంటి వాడు అంటే, అనాది అంటే ఎప్పుడు వాడో తెలియదు అని సామాన్య అర్థం. కానీ అనాది అంటే ఆది అక్షరము తీసివేయాలి అని అర్థమైందనమాట. ఇప్పుడు చూడండి మీరు, ఒక్కొక్క పదాన్ని నేను మీకు చెప్తాను. పరమేశ్వరుడు ఉంది, పా తీసండి, ఏమవుతుంది? రమేశ్వర, రమాదేవికి భర్త, కాబట్టి విష్ణువు, విష్ణువే కదా మరి చెప్పిందైనా. గవీశపాత్ర, గవీశపాత్రలో గా తీసేయండి, వీసపాత్ర అవుతుంది. వి అంటే పక్షి, ఈశ అంటే పక్షులకి నాయకుడు. అలాంటి పక్షులకి రాజు గరుత్మంతుడు, కాబట్టి గరుడ వాహనుడైనటువంటి విష్ణువు అని ఒక అందమైన అర్థం వస్తుందర్రా. అంతేకాదు, ఇది చూడండి, నగజార్తిహారి మొదటి అక్షరం, నా తీసండి, గజార్తిహారి అవుతుంది. మీరందరూ సినిమాలో మొన్న చూసామే, మనందరం కూర్చుని గజేంద్ర మోక్షం కదా, ఆ గజేంద్ర మోక్షం చేసినటువంటి విష్ణువర్రా గజ ఆర్తిహారి, గజము యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు. ఇంకా కుమారతాత, ఇందులో కూ తీసేయండి, మారతాత, మన్మధుడికి తండ్రి. విష్ణువు శశిఖండమౌళి, అందులో శా తీసేయండి, అప్పుడు శిఖండమౌళి. శిఖండి అంటే నెమలి, నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాగా లంకేశ సంపూజిత పాదపద్మ, మళ్ళీ లం అనే అక్షరాన్ని తీసేయండి, కేశ సంపూజిత పాదపద్మ. చాలా విశేషమైన సంస్కృతార్థం అర్రా ఇది. క అంటే బ్రహ్మగారు, ఈశ అంటే రుద్రుడు, ఆ రెండు పదాలు కలిపితే కేశ అవుతుంది. బ్రహ్మరుద్రాదులు పూజించేటువంటి పాద కమలములు కలిగిన శ్రీమన్నారాయణుడు అని అర్థం అర్రా. గరుడ వాహనుడు, గజేంద్రుని ఆర్తిని పోగొట్టినవాడు, మన్మధుని తండ్రి, నెమలి పింఛం దాల్చినవాడు, బ్రహ్మరుద్రాదుల చేత పూజింపబడిన పాదపద్మాలు కలిగినవాడు అయిన రమేశ్వరుడు విష్ణువు మనల్నందరినీ రక్షించాలి అని తాత్పర్యం. ఇలా అర్థం చెప్పేటప్పటికి రామభక్తుడికి చాలా తృప్తి కలిగింది. అందుకే పిల్లలు, మీకు ఇది ఎందుకు చెప్పానో తెలుసా? సంస్కృత భాష చాలా గొప్ప భాషర్రా. అందులో ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి.
ఏదైనా 2 అర్థాలు వచ్చేవి 1కి 2 సార్లు ఓపిగ్గా చదివి వాటి మర్మాన్ని మనం గ్రహించాలి. సమన్వయించుకోలేకపోతే అన్నీ అనర్థాలే ఉన్నట్లుగా కనిపిస్తాయి అని విజయసింహ ఎంతో ఓపికతో ఆ శ్లోకాన్ని దాని అర్థాన్ని మనుమలకి చెప్పేటప్పటికీ నిజంగా మనుమల మొహంలో ఎంత ఆనందమో, ఎంత ఉత్సాహమో. ఏది నేను సరిగ్గా రాశానా లేదా చూడు తాతయ్య అంటూ అందరూ ఆ రాసిందంతా తాతయ్యకు చూపించారు. ఉన్నది ఉన్నట్లు ఒకసారి తొలి అక్షరం అంటే మొట్టమొదటి అక్షరం తొలగించి ఒకసారి విడివిడిగా వ్రాసుకుని, ఓహో ఇలాగైతే పరమేశ్వరుడికి అర్థం, ఇలాగైతే రమేశ్వరుడికి అర్థమా, భలే మంచి శ్లోకం చెప్పావు తాతయ్య, ఈ శ్లోకం అర్ధతాత్పర్యం ఎంత బావుందో, నాకు చాలా నచ్చింది అని అంటూ పిల్లలందరూ ఒక్కసారి ఆనందంగా తాతయ్య చుట్టూ చేరి తమ కృతజ్ఞతలు తెలియచేస్తారు. మంచి చెప్పావు అంటూ. సరేనర్రా, ఇంక నాకు విశ్రాంతి ఇవ్వాలి మీరందరూ అని లోపలికి వెళ్ళి తాతయ్య కాసిన మంచినీళ్లు తాగి పడుకుంటారు. విజయసింహ పిల్లలు పోయి టీవీ ముందర కూర్చుని శబ్దం ఎక్కువ రాకుండా నెమ్మదిగా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. వంటింట్లోకి పోయి ఏదో కరకరలాడే పలహారం తెచ్చుకొని మధ్య మధ్యన తింటూ తాతయ్య చెప్పిన శ్లోకంపైనే చర్చించుకుంటారు. ఆ పిల్లలు ఎంత సంస్కారవంతులో చూడండి. శ్లోకాన్ని గురించి మధ్య మధ్యలో మాట్లాడుకోవడంట. గమ్మత్తుగా ఉంది కదూ. ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. తాతయ్య విశ్రాంతి తీరేదాకా ముచ్చటించుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు. తాతయ్య నిద్ర నుండి లేచాక మళ్ళీ ఒక్కసారి దగ్గరకు వస్తాడు. అందులో ధరణీశ్వరుడు అనే మనవడున్నాడే, తాతయ్య నాకు సందేహం వచ్చింది, నువ్వు ఎప్పుడు లేస్తావా అడుగుదాం అనుకుంటున్నాం. దేవుడికి సంబంధించిన శ్లోకాలు అందరూ చదవకూడదు అని అంటారు, ఎందుకు తాతయ్య అంటే, ఇది తాతయ్య గారికి ఒక్కసారి ఆనందమూ కలిగింది, బాధ కలిగింది. ఒరే నీకింత మంచి సందేహం వచ్చిందేమిట్రా అని ఆనందం అన్నమాట. వెంటనే ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఇది అనాది నుంచి వస్తున్నటువంటి ఒక దుష్ట సంప్రదాయం వర్రా. ఏదో కొంతమందే ఈ శ్లోకాలు చదవాలి, కొంతమంది దీన్ని చదవకూడదు, ఇలా శాసించే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? ఎవ్వరికీ లేదు. మానవ మాత్రుడన్న ప్రతివాడు హాయిగా చదువుకోవచ్చు. దేవుడనేవాడుంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవికి దేవుడున్నట్లే కదా. ఉదాహరణకి గజేంద్రమోక్షం కథలో ఏనుగు మొసలి బారి నుండి తప్పించుకునే మార్గం, అది దేవుని తలచినట్టే కదా ఈ కథలో సారాంశం. దేవుడు ఒక కులానికో మతానికో చెందినవాడు కాదర్రా. నాకు తెలిసినంతవరకు దేవుడనే అనబడేవాడికి ఒక రూపం లేదు, ఒక నిర్దిష్టమైన స్థానం లేదు. దేవుణ్ణి నమ్మిన ప్రతి మానవుడు పూజ చేయొచ్చు, ఆరాధించవచ్చు. ఇదిగో ఇక్కడే వస్తుంది తాతయ్య, రూపం లేదంటావు, పేరు లేదంటావు, పూజ చేయొచ్చంటావు. అదేనర్రా, దీని గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి. పూర్వకాలంలోనే దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని శ్లోకాలో మనకి పెద్దలు రాసి ఇచ్చారు. అసలు చదువు నేర్చుకునేటప్పుడు మొట్టమొదటగా భగవంతుణ్ణి తలుచుకుని గాని ఆ దైవ పూజ చేసి గాని విద్యారంభం జరిగేది కాదర్రా. అందువల్ల ఆ దైవ సంబంధ శ్లోకాలంతా వాళ్లే చదవాలేమో, మిగిలిన వాళ్ళు చదవకూడదేమో అనేటువంటి ఒక భ్రమ కలిగింది. ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచించండి. ప్రతి ఆలయంలో చూడండి, దేవుడు ఎలా ఉంటాడు? ఒక స్థాణువులాగా, ఒక రాతి రూపంలో, ఒక విగ్రహ రూపంలో ఉంటాడు. దాన్ని ఎవరు తొలిచారర్రా? ఏ అగ్రకులం వాడు దాన్ని తొలిచాడు? ఎక్కడైనా మీకు దాఖలాలు కనిపిస్తాయా? ఎంత పెద్ద గుడిని అయినా ఏ అగ్రకులం వాడైనా కట్టాడా? ఈ కులాలు మతాలు అన్నీ మనం ఏర్పరచుకున్నవే. శ్రమ కోర్చి దేవుణ్ణి వాళ్ల ఆత్మలో ప్రతిష్ఠించుకుని ఒక రూపం తెచ్చి మానవ సమాజానికి అందించిన వాళ్లని తక్కువ భావంతో మనం చూడకూడదర్రా. కొంతమంది బాగా చదువుకున్న వారికి అయినా ఒక్కొక్కసారి ఈ విషయంలో మంచి జ్ఞానం కలగలేదా అనిపిస్తుంది. సంస్కృత శ్లోకంలో మాత్రమే ఏమంటుంది? భగవంతుడా నేను తప్పులు చేశాను క్షమించానే కదా. ఇక్కడ మనకి భాష కూడా ముఖ్యం కాదర్రా, భావమే చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు, అంత మాత్రాన ఇతరులు చదవకూడదు అనే మాట ఎక్కడా లేదు. నా మాటగా ఇంకొకటి చెప్తా వినండి మీకు. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నొప్పి కలిగినా, ఏ ఆశ్చర్యం కలిగినా, సంతోషం వేసినా అసలు అందరం మొదట ఏమంటామర్రా? అమ్మా అంటాం, అంతే కదా. ఆ పదంతో మీకెంత ఉపశమనం కలుగుతుంది. ఆ అమ్మే మనకు ప్రత్యక్ష దైవం. గుడి, దేవుడు, ప్రార్థన, కీర్తన, పూజ
ఇవన్నీ మన ఆత్మకు ఒక ఏకాగ్రత కలగడం కోసం ఏర్పరచుకున్నవి. మీరు పిల్లలు ఇంతకంటే లోతుగా చెప్పినా కూడా మీకిప్పుడే అర్థం కాదులెండి, అంత సామర్థ్యపు వయస్సు కాదు మీది. ఇప్పటికి చాలు, నేను చెప్పింది మీకేమైనా అర్థమైందా అనగానే అందరూ నిశ్చలంగా కూర్చుని అర్థం అవుతోంది తాతయ్య అని తల ఊపుతారన్నమాట. ఇంకొక మనవడు ముందుకొచ్చాడు, విశ్వంభర్ వాడి పేరు. తాతయ్య, మహాభారతాన్ని పంచమవేదం అంటారని మాకు స్కూల్లో చెప్పారు. పంచమవేదం అంటే ఏమిటి తాతయ్య అని అడిగాడు. విజయసింహ జీవితాన్ని, ఈ కథాభాగాన్ని మనకు చూస్తే అనిపిస్తుంది ఆయనకి తెలిసినటువంటి అన్ని విషయాలని కూడా ఆ పిల్లల మిష పెట్టుకుని లోకానికి అందించాలి అనేటువంటి ఒక తపన అన్నమాట. అప్పుడు తాతయ్య, మంచి ప్రశ్న వేశావురా, మీకు కొంత ఆసక్తి పెరుగుతోంది, చెప్తా వినండి. వేదం అంటే విజ్ఞానము అని అర్థం. ఈ విజ్ఞానమంతా మనకి వేదమంతా 4 వేదాలుగా ప్రసిద్ధి చెంది లోకానికి అందింది. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. మరి ఈ వేదసారంగా మహాభారత కథ జరిగింది కాబట్టి భారతానికి పంచమ వేదము అనేటువంటి పేరు వచ్చింది. ఇది భరతవంశంలో పుట్టిన కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి కథ అన్నమాట. ఇందులో 1,00,000 శ్లోకాలు, అసలు లక్ష ఏమిటి, సపాద లక్ష అంటారు, 1,25,000 శ్లోకాలు ఉన్నాయి అందులో. ఈ బృహద్గ్రంథం కౌరవులు పాండవుల మధ్య యుద్ధం గురించే కాకుండా కాస్త మనస్సుని భగవంతుడి వైపు మళ్ళిస్తే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే వాటి గురించి కూడా తెలియచేస్తోంది. ఇలా చెప్తూ ఉంటే పిల్లలు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదేనర్రా, వివరంగా చెప్తాను వినండి. భగవంతుడి అవతారంగా భావింపబడుతున్న కృష్ణుడు ఈ భారత కాలానికి సంబంధించినవాడర్రా. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు భారత యుద్ధ వీరుడైన అర్జునుడికి బోధించిన నీతి ధర్మం భగవద్గీత అనేటువంటి పేరుతోటి లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉంది. ఇది ఎక్కడుందనుకుంటున్నారు? మహాభారతంలో అంతర్భాగంగా, అంటే అందులో ఉంది అన్నమాట. అందుకే మహాభారతాన్ని పుణ్యకావ్యము అంటారు. మహాభారతాన్ని ఎవరు రచించారో మీకు తెలుసర్రా ఎవరికైనా? నాకు తెలుసు తాతయ్య, వేదవ్యాసుడు. అవును, వేదవ్యాసుని చేత రచింపబడింది. కాలక్రమంగా ఎన్నో విషయాలలో చెప్పలేనన్ని కొత్త కొత్త విషయాలన్నీ ఈ కథలో చేరిపోయాయి. అందుకే భారతాన్ని పంచమ వేదము అంటారు. అంటే వేదంలో ఉన్నన్ని విషయాలు ఈ భారతంలో కూడా ఉన్నాయి అని అర్థం. తెలిసిందిరా, నీ సందేహం తీరిందా అంటారు విజయసింహ. తాతయ్య, నాకు ఒక సందేహం. మా పాఠశాలలో పాఠాలు చెప్పేటప్పుడు ఒకసారి చరిత్ర, ఒకసారి ఇతిహాసం, ఇంకోసారి పురాణం, ఇలా ఏవో రకరకాల పదాలు ప్రయోగిస్తారు తాతయ్య. వాటి అర్థం కాస్త చెప్పండి అన్నాడు రిషికేశ్. తాతయ్యకి ఎంతో ఆనందమైంది. చరిత్ర, ఇతిహాసం, పురాణం ఈ 3 కొంచెం దగ్గర పదాలేలయ్యా. ఇందులో మొదటి చరిత్ర అంటే లిఖితమైన ఒక ఆధారం కలిగినటువంటి కథ అన్నమాట. అంటే బలాని సంవత్సరంలో బలాని వారు ఇలా పరిపాలించారు, అలాగా మనకి అప్పటి కాలాన్ని గురించినటువంటి వివరణ అంతా ఇస్తుంది చరిత్ర. రెండవది ఇతిహాసం. ఈ ఇతిహాసాన్ని కూడా మనకి సంస్కృతంలో ఇతి ఇహ ఆస, ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం అన్నమాట. అది కూడా చరిత్రకి దగ్గరగానే ఉంటుంది. మూడవది పురాణం. భలే పదంలేండి, ఇది పురా అపి నవం పురాణం అంటారు. కథ పాతదే గానీ ఎప్పటికప్పుడే అది కొత్తగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ప్రాచీన ఇతిహాసాలతో కూడి 18 మహాకావ్యాలు, అది సూర్యవంశపు రాజుల కథలు, చంద్రవంశపు రాజుల కథలు, మహర్షుల కథలు, ఇలాగా ఎన్ని ధర్మకావ్యాలో. వీటికి మహాభారతానికి కూడా మనం విడదీయలేనంత సంబంధాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది, తెలుసుకోగలుగుతాం. మనకి పురాణాలు చాలా ఉన్నాయర్రా. పురాణాల్లో ముఖ్యమైనవి గరుడ, కూర్మ, మత్స్య, అగ్ని, మార్కండేయ. ఏంటి ఇవన్నీ పురాణాలే తాతయ్య? అవునర్రా, 1, 2 కాదు, 18 పురాణాలు. పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, అలాగే స్కంద పురాణం, శివలింగ పురాణం, భవిష్యత్ పురాణం. అబ్బో, ఇంకా ఉన్నాయర్రా, అసలు నాకే గుర్తు రావట్లేదు. ముందు మీ చదువుల్లో మేమే విద్యాబోధనలో అన్నీ తెలుసుకుందరు కానీ
చిన్నవాడవైన నీకు ఇది 1కి 4 సార్లు చదివితే గానీ అర్థం కాదురా నాయనా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను రాసుకుందురుగాలే అని చెప్పి మనుమల్ని దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళు రాసుకునే వరకు ఓపికగా చెప్తారు విజయసింహ. ఇంక మనుమలు నోటు పుస్తకాలు కళాలు సర్దుకొని, అమ్మయ్య తాతయ్య ఇవాళకి అయిపోయింది కదా, మరి వెళ్ళమా, మీరు పడుకుంటారా అని అడుగుతారు. విజయసింహ కూడా బాగా అలసిపోయారు. కాస్త విశ్రాంతి పొందడానికి కుర్చీలోనే అలా వాళ్తారు. కొంతసేపటికి లేచి ఇంక పడుకుందాంలే అనుకుంటూ మనుమరాల్ని చూడాలనిపించి ఇందుమతి ఇందుమతి అని భార్యను పిలుస్తారు. ఆ భార్య వచ్చి, ఏమిటండి పిలిచారు, మన పరంజ్యోతి ఏం చేస్తోంది అని అడగగానే ఇందుమతి నవ్వుతూ, అదేం చేస్తుంది, దాని పని దాని కార్యక్రమాలు అవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి. దాన్ని తీసుకురమ్మంటారా ఏమిటి, అసలు విషయం చెప్పండి. అవును, దాన్ని చూడాలనిపిస్తోంది, ఒకసారి తీసుకురా, మరీ నిద్రలో ఉంటే కదలించకులే అంటారు. అది ఇప్పుడే పాలు త్రాగి కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడుకుంటోంది. ఆవిడ ఎదురుగా ఎవళ్ళో ఒకళ్ళం కూర్చుని ఉండాలి, లేకపోతే ఒకటే రాగాలు పెట్టేస్తుంది అంటూ ముద్దు పెట్టుకుంటూ మనుమరాలను తీసుకుని వస్తుంది ఇందుమతి. విజయసింహ మంచంలోనే పడుకుని ఒక పక్కకు ఒరిగి ఇందుమతి చేతిలో ఉన్న మనుమరాలని ఒక్కసారి మందలిస్తారు, ముద్దాడుతారు. ఇంకా పడుకోపెట్టు, దానికి నిద్ర వస్తున్నట్లుంది అంటూ వాళ్ళిద్దరినీ పంపించేసి తాను కూడా మంచం మీద వెల్లకిలా పడుకుని తల కింద చేతులు పట్టుకుని ఆలోచన ప్రపంచంలోకి జారిపోతారు. ఆ తాతయ్యని చూడాలని మనుమలందరూ తెల్లవారేటప్పటికల్లా గబగబా దగ్గరికి వచ్చేస్తారు. వీళ్ళని చూస్తే ఆ తాతయ్యకిట మనుమలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులా అనిపిస్తుందిట. అంటే ఈ సంస్కారం తన కుటుంబం మీద కూడా ఆరోపించుకునేటువంటి లక్షణం అన్నమాట. వీళ్ళు చిన్న చిన్న కొట్లాటలు, వాళ్ల సరదాలు, విజయసింహ కూడా వాళ్లతో పాటు ఉత్సాహంగా పాల్గొనడం, పిల్లల్ని చూడగానే రండిరా రండి రండి, ఇక ఇవాళ ఇంకొక విషయం చెప్తా, రేపు ఇంకొక విషయం చెప్తా అంటూ ఎప్పటికప్పుడు నిత్య నూతన ఉత్సాహాలతోటి అందరూ ఒకచోట చేరడం ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. దశధర్మన్ నజానంతి ధృతరాష్ట్ర నిబోధతాన్ మత్త ప్రమత్త ఉన్మత్త శాంత క్రోధో చ బుభుక్షితః త్వరమాణశ్చ లుబ్ధశ్చ భీతః కమీచతే దశ తస్మాదేతేషు సర్వేషు న ప్రసజ్యేత పండితః అంటూ ఒక శ్లోకం చదువుకుంటున్నారు తాతయ్య గారు. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అందులో మధ్య మధ్యలో అటు ఇటు ఆగుతూ అలా చేస్తూ చదువుతున్నారేమో, అసలు ఏం తెలియలేదు. ఏమిటి తాతయ్య ఇది అంటే, వినండరా అంటూ మత్తెక్కినవాడు ఒకడున్నాడర్రా, వాడు ఇంకొకడున్నాడు, ప్రతీదీ పొరపాటుగానే అర్థం చేసుకుంటాడు. వేరొకడేమో పిచ్చివాడు, ఇంకొకడు అలసిపోయినవాడు, ఒకడికి ఎప్పుడూ కోపమే. మా వాడికి కోపం రాదు, వస్తే 2 సార్లు వస్తుంది సంవత్సరానికి, వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటుంది అన్నమాట. అలాంటి కోపిష్టివాడు, ఆకలిగా ఉన్నవాడు, తొందరపాటు గలవాడు, అత్యాశ కలిగినవాడు, భయపడినవాడు, వీళ్ళందరికీ కూడా ఎలా బ్రతకాలో తెలియదర్రా అంటూ వాళ్ళందరినీ ఒకసారి గుర్తుపెట్టుకోమంటారు తాతయ్య. అంటే ఉద్దేశం ఏమిటి, మీరు పొరపాటున కూడా ఈ పైన చెప్పిన వారి మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పాలని తాతయ్య ఉద్దేశం అన్నమాట. ఆశ, వాంఛ, అభిలాష, కోరిక ఇలా ఒకదానితో ఒకటి పెనవేసుకున్న బంధం, స్నేహంలో ఈ 4తో కలిసి స్పర్ధ కూడా ఉంటుంది. స్పర్ధ అనేది ఒక విద్యలో పెట్టుకుంటే అది చక్కగా వృద్ధి చెందుతుంది. అలా కాకుండా మామూలుగా అవతలవాడి మీద స్పర్ధ పెట్టుకుంటే అది అనుమానానికి నాంది అవుతుంది. అనుమానం వల్ల ద్వేషం వస్తుంది, ద్వేషం వల్ల పగ వస్తుంది, పగ వల్ల ప్రతీకారానికి ప్రేరణ, ఏం చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలి అని. ఈ ప్రతీకారం పతనానికి సంకేతం. కాబట్టి మీరు పొరపాటున కూడా కోపం తెచ్చుకోకండి. కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండండర్రా, అది కొంచెమైనా అలా తగ్గిపోతుంది. వింటున్నారా, అలాగే చేస్తారా అంటాడు తాతయ్య. మంచిది తాతయ్య, అలాగే గుర్తుపెట్టుకుంటాం అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఎందుకంటే అనుక్షణం ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవాళ్ళు కదా. ఇంత పెద్ద పని తాతయ్య ఇచ్చేటప్పటికి దీన్ని ఎంతవరకు చేయగలవో అని వాళ్ళకే నవ్వొచ్చిందనమాట. సరేనర్రా, అయితే ఇంకొక పద్యం చెప్పమంటారా అంటాడు తాతయ్య. చెప్పండి తాతయ్య. అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. ఇది సుమతీ శతకంలో పద్యమర్రా. ఓ సుమతీ శతకమా, మా క్లాసులో చెప్తున్నారులే, కొన్ని పద్యాలు చెప్తున్నారు. శతకం అంటే 100 పద్యాలుంటాయిట కదా. 100 ఉండాలని లేదర్రా, అష్టోత్తర శతకం అని 100 పైన ఇంకా కొన్ని 8 దాకా ఉండొచ్చు, 10 దాకా ఉండొచ్చు, కనీసం 100 ఉండాలి అనే నియమం ఉంది అని. ఇలాంటి విషయాలు కూడా మనవలకి చెప్పాలి అని ఒక తపన తాతయ్య గారిలో కనిపిస్తుంది. మీరు ఆ పుస్తకం తెచ్చుకొని అప్పుడప్పుడు వీలున్నప్పుడు శతకాలన్నీ చదవండర్రా. అందులో అర్ధతాత్పర్యాలు కూడా వ్రాసి ఉంటాయి. దానివల్ల కొంత జ్ఞానం సముపార్జించుకోవచ్చు. అది రుచి మెరిగితే మీరే మరికొన్ని ఇతర శతకాలు కూడా తెచ్చుకుంటారు. అలాగే తాతయ్య, తప్పకుండా నువ్వు చెప్తాను అంటే మేము అన్ని పుస్తకాలు తెచ్చుకుంటాం. కానీ మాకు అర్థం కాకపోతే మరి నిన్ను విసిగిస్తూ ఉంటాం. నువ్వు ఎప్పటికప్పుడు ఆ విశేషాలన్నీ చెప్తూ ఉండాలి అంటారు వాళ్ళు. అది విసిగి అంటారా, నాకు ఎంతో ఆనందం అంటారు తాతయ్య. ఆ పద్యం అర్ధతాత్పర్యాలు చెప్తూ చుట్టం అంటే బంధువు. బంధువు అనేవాడు బంధువుకు అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవాడిలా ఉండాలి గాని అలా కానినాడు వాడు అక్కరకు రానివాడు, ప్రయోజనం ఒక ఉపాయం అనేది లేనటువంటి వాడు, ఏ విధంగా సహాయపడనటువంటి వాడు. మనం అలాంటి వాడితో చేరకూడదర్రా. మనం ఎన్నిసార్లు మొక్కినా దేవుడు మొర ఆలకించలేదనుకోండి, ఏమిటా దేవుడితో మనకి లాభం? కాబట్టి ఆ దేవుణ్ణి కొలవద్దు మీరు. అంతేకాదు, గుర్రం సరిగ్గా నడవకపోతే దాన్ని ఎన్నిసార్లు నడిపిస్తారు, పడిపోతూ ఉంటారు. ఎక్కిన పారని గుర్రము, అది పరిగెట్టలేనప్పుడు ఆ గుర్రాన్ని వదిలిపెట్టేయండి. ఇవన్నీ ఎప్పుడో నెమ్మదిగా చేద్దాంలే అనుకునేవి కాదు, వెంటనే వదిలేయాలి అని ఆ పద్యం యొక్క తాత్పర్యాన్ని అందంగా వివరిస్తారు తాతయ్య గారు. నేను చెప్పేవన్నీ మీ మంచిగోరి చెప్తున్నానర్రా, పెడచెవిని పెట్టకండి. అదేమిటి తాతయ్య, పెడచెవేమిటి? పెడచెవిని పెట్టడం అంటే నిర్లక్ష్యంగా వినకుండా ఉండడాన్ని పెడచెవిని పెట్టడం అంటారు. మీరు బుద్ధి కలిగి చదువుకున్నారనుకోండి, గొప్పవాళ్ళు అవుతారు. మేమందరం గొప్పవాళ్ళమైపోతాం. అయితే ఇదిగో ఇది వినండి అని విజయసింహ మనమలకు ఇంకో శ్లోకాన్ని చెప్పేస్తున్నారు. న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః పరితాపయతి చ పురుషం యదా కటుక భాషిణి వాణి. అబ్బో, ఏదో పెద్ద విషయాన్ని చెప్పబోతున్నారు తాతయ్య, జాగ్రత్తగా వినండి అంటూ వాళ్లలో వాళ్ళు సైగలు చేసుకుంటున్నారు పిల్లలు. ఏమీ లేదర్రా, మన మాట చాలా మృదువుగా ఉండాలి. అది ఈ శ్లోకంలో నేను చెప్పబోయే విషయం. శత్రువులు ఉన్నారే, వాళ్లకంటే మన మాటే మనకి నిజమైన కఠినమైన మాట నిజమైన శత్రువు అవుతుంది. అస్త్రాల కన్నా తీక్షణంగా ఉంటుందర్రా కఠినమైన మాట. నిప్పు కంటే కాల్చేస్తుంది, విషం కంటే భయంకరంగా మనిషి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి మనిషిని బాధించేది ఒక కఠినమైనటువంటి మాట. కాబట్టి మీరు ఎప్పుడూ కఠినంగా మాట్లాడకండి. ఎంత భయంకర విషయాన్నైనా సరే మృదువుగా చెప్పే ప్రయత్నం చెయ్యాలి. అలా నేర్చుకోండర్రా. ఏదీ వెంటనే రాదు, కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. తెలిసిందా? ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి ఇంక నేను చాలిస్తాను అంటారు. సరే, తీరిక ఉన్నప్పుడల్లా, శారీరకంగా అలసట లేనప్పుడల్లా ఏదో ఒకటి తాతయ్య చెప్పాలి, మనం వినాలి అనుకుంటూ వాళ్ళు ఆనందంగా వెళ్ళబోతూ ఉంటారు. చూడండి, వెనుకటికి విద్య నేర్చిన గురువుకి గురుదక్షిణ ఇచ్చేవారరా. మరి నేను మీకు ఇప్పుడు గురువుని కదా, ఇన్ని విషయాలు చెప్పాను కదా, మీరందరూ నాకు గురుదక్షిణ ఇవ్వాలి. తాతయ్య, గురుదక్షిణ మా దగ్గరేముంది తాతయ్య? ఏముందంటారేమిటరా, మేము ఈ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే అదే నాకు పెద్ద గురుదక్షిణ. దానిని మించినటువంటి బహుమతి నాకు ఏదీ అక్కరనూ లేదు, అది ఇచ్చేంత వయసు మీ దగ్గర లేనూ లేదు అని అంటూ వాళ్ళని పంపించేస్తారు విజయసింహ. ఇంతకు పరంజ్యోతి ఏం చేస్తోందిరా? ఏది జరిగినా ఒక 5 నిమిషాలకోసారి పరంజ్యోతిని తలుచుకుంటే గాని ఉండలేరు తాతయ్య. మనమణ్ణి అడిగారు, చూసొస్తా తాతయ్య ఏం చేస్తోందో అని. లోపలికెళ్ళి తొంగి చూసి, పాలు తాగి పడుకుని తాతయ్య. సరే, పడుకుని లేచాక మీ నానమ్మతో నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పండి, దాంతో కాసేపు ఆడుకుంటే నాకింకా మనస్సు ఉల్లాసంగా ఉంటుంది అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. 1 గంట గడిచిన తర్వాత ఇందుమతి చక్కగా పరంజ్యోతిని పొత్తిళ్లలో పెట్టుకుని నెమ్మదిగా తీసుకుని వచ్చి
ఇదిగో మీ అమ్మగారు వచ్చారు, అదే మా అత్తగారు, తీసుకోండి, ఈవిడతో కాలం గడపండి, ఈవిడకు కూడా మీతో చాలా పని ఉందిటలండి అని ముద్దులు పెట్టుకుంటూ వచ్చి భర్తగారి దగ్గరికి ఆ పరంజ్యోతిని ఆయన చేతుల్లో పెడుతుంది. మనమరాలను చూసి చిటికలు వేస్తూ ముద్దులు చేస్తాడు విజయసింహ. ఎత్తుకోవడంకా చేత కాదు, చేత కాదు, భయం ఎక్కువ, ఎక్కడ జార విడుస్తానో అనేటువంటి భయం. అందువల్ల ఆవిడ ఎత్తుకునుంటే ఈయన ముద్దులు చేస్తారు. నిజమే, మరి కొంతమంది చక్కగా ముద్దు చేస్తారే కానీ పెంచి పోషించలేరు. ఈయన అలాంటైనే. ఇందుమతి పరంజ్యోతిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. మనవరాలతో ముద్దులు పూర్తయ్యాక విజయసింహలో ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ పిల్లని చూస్తే చాలు, ఏదో చెప్పలేని ఆనందం ఆయన మనస్సులో. వెంటనే వాళ్ళందరినీ ఏం చేస్తున్నారరా? ఏమిటి తాతయ్య, ఏం శ్లోకం చెప్పేస్తావేమిటి? ఏమీ లేదరా, ఒకటి గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతానేమో అని వెంటనే చెప్పేద్దామని. సరే అయితే చెప్పే. స్వార్జితం విత్తం శ్రేష్టం, పిత్రార్జితం మధ్యమం, అధమం భ్రాతువిత్తంచ, స్త్రీ విత్తం అధమాధమం. ఇది ఎప్పుడైనా విన్నారా? అబ్బో, మేము ఇవన్నీ ఎక్కడ వింటాం తాతయ్య, నువ్వు చెప్తే తప్ప మాకు ఈ శ్లోకాలు అవి చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పు. అయితే వినండి. మనిషి తను సొంతగా సంపాదించుకుని బ్రతికితే దాన్ని ఉత్తమ ధనము అని అంటారు. తండ్రి సంపాదించి ఇస్తే దాన్ని మధ్యమము అంటారు. అన్నదమ్ముల మీద ఆధారపడితే దాన్ని అధమము అంటారు. వీటన్నిటినీ మించిన ఒక ధనం ఉందరా, స్త్రీల సొమ్ము. దానికి ఆశపడి బ్రతికితే ఆ జీవితం అధమాధమము అని చెప్తారాయన. అలాగే పరద్రవ్య పరద్రోహ పరనింద పరస్త్రియ నాలభంతే మనోయస్య తస్య అచ్చింతం ప్రసీదతి. అంటే ఇతరుల ధనాన్ని కోరకూడదు, ఇతరులకు హాని తలపెట్టకూడదు, పరనింద చేయకూడదు, పరస్త్రీలను కాంక్షించకూడదు. అలాంటి వాళ్ళ మనస్సు నిర్మలంగా ఉంటుంది అని. తెలిసిందా? ఏమో నెమ్మదిగా తలలు ఊపుతారు, సగం తెలిసి సగం తెలియని ఆ మనవలందరూ కూడా. మళ్ళీ ఇంకో శ్లోకం అందుకుంటాడు. తాతయ్య, మళ్ళీ రేపు చెప్పుకుందామా అంటారు పిల్లలు. సరేనర్రా, మీకు ఉత్సాహంగా ఉన్నప్పుడే చెప్తాను అంటాడు తాతయ్య.